హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజ్. ఎలా ఉన్నారు అందరూ? సో హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో రీసెంట్గా మనం ఒక సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ అడిగారు. సో ప్రెసెంట్ మనకి సేల్స్ ఫోర్స్ లే ఆఫ్స్ జరుగుతున్నాయి కదా. సో సేల్స్ ఫోర్స్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? అసలు నేను ఇప్పుడు సేల్స్ ఫోర్స్ నేర్చుకోవచ్చా? వెరీ గుడ్ క్వశ్చన్, రైట్? సేల్స్ ఫోర్స్ లో ప్రెసెంట్ లే ఆఫ్స్ జరుగుతున్నాయి కదా. మీరు 2 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నట్లయితే సేల్స్ ఫోర్స్ లో లే ఆఫ్స్ అనేది జరుగుతూనే ఉన్నాయి. అండ్ మన ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, సేల్స్ ఫోర్స్ లే ఆఫ్స్ జరుగుతున్నాయి అంటే ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఆపర్చునిటీస్, రైట్? సో కంపెనీస్ ఎప్పటికప్పుడు కూడా రీస్ట్రక్చరింగ్ చేసుకుంటూనే ఉంటాయి, రైట్? డిపెండింగ్ అపాన్ ద మార్కెట్ కండిషన్స్. మన మార్కెట్ కండిషన్స్ ని బేస్ చేసుకొని కంపెనీస్ ఎప్పటికప్పుడు రీస్ట్రక్చరింగ్ చేసుకుంటూనే ఉంటాయి. దీనివల్ల మనకి ఏం జరుగుతుంది? రీస్ట్రక్చరింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? న్యూ రోల్స్, న్యూ డిపార్ట్మెంట్స్ అనేది క్రియేట్ అవుతూనే ఉంటాయి, రైట్? సో ఈ సిఆర్ఎం అనేది సేల్స్ ఫోర్స్ నథింగ్ బట్ సిఆర్ఎం కదా. ఇది మన మార్కెట్ లో చాలా కీ రోల్, చాలా ఇంపార్టెంట్, వెరీ డామినెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ సిఆర్ఎం మార్కెట్ లో. ఈవెన్ డ్యూరింగ్ ద పీరియడ్స్ ఆఫ్ దిస్ రీస్ట్రక్చరింగ్ కూడా. సో దే ఆర్ కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ ఆన్ గ్రోత్ ఏరియాస్. సేల్స్ ఫోర్స్ ఇస్ కీప్ ఆన్ ఇన్వెస్టింగ్. ఈ గ్రోత్ ఏరియాస్ ఎటువంటిది? సేల్స్ ఫోర్స్ లో గ్రోత్ ఏరియాస్ ఉన్నాయి, అన్నిట్లో కీప్ ఆన్ ఇన్వెస్టింగ్. అండ్ మనకి కీ పొజిషన్స్ కి వాటి అన్ని హైర్ చేసుకుంటూనే ఉంటుంది సేల్స్ ఫోర్స్ అనేది, రైట్? అండ్ ఇక్కడ మీరు ఇంకొకటి విషయం గుర్తుంచుకోవాల్సింది, స్కిల్స్. యూ నీడ్ టు కీప్ ఆన్ అప్గ్రేడింగ్ యువర్ స్కిల్స్, రైట్? ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ ఎక్స్పర్టైజ్, రైట్? సేల్స్ ఫోర్స్ స్కిల్స్ అనేది ఎప్పుడు కూడా మనం ఇంక్రీజ్ చేసుకుంటూనే ఉండాలి. ద డిమాండ్ ఫర్ ద సేల్స్ ఫోర్స్ స్కిల్స్ రిమైన్స్ హై, రైట్? సో ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ ఎక్స్పర్టైజ్, సో దెన్ ఆబ్వియస్లీ యు ఆర్ హ్యావింగ్ అ చాయిస్, రైట్? యూ కెన్ చూస్ యువర్ ఓన్ కంపెనీ, యూ కెన్ అటెండ్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్. సో మనకి ఇప్పుడు ఇంటర్వ్యూస్ వస్తున్నాయా, రావట్లేదా? వీఆర్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్, రైట్? మీకు డైరెక్ట్ ఆపర్చునిటీస్ ఉండొచ్చు, ఇండైరెక్ట్ ఆపర్చునిటీస్. లైక్ సేల్స్ ఫోర్స్ అనేది నెంబర్ ఆఫ్ సపోర్ట్ కంపెనీస్ తీసుకుంటూ ఉంటాయి, సపోర్టింగ్ చేస్తూ ఉంటాయి సేల్స్ ఫోర్స్ ని. సో వాళ్ళకి కావాల్సి వస్తాయి, లైక్ టీసీఎస్ కానీ, విప్రో కానీ, ఐబిఎం కానీ. సో వీటన్నిటికి కూడా నెంబర్ ఆఫ్ సేల్స్ ఫోర్స్ ప్రోడక్ట్ యూజ్ చేసే కంపెనీస్ వాటికి ఇస్తూనే ఉంటాయి, సపోర్ట్ ఇస్తూనే ఉంటాయి. సో వాళ్ళు రిక్రూట్ చేసుకుంటుంటారు మిమ్మల్ని, రైట్? సో మనకి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా, మరి నేను ఒక సేల్స్ ఫోర్స్ జాబ్ ని ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ మై ఛాన్సెస్ ఇన్ ద సేల్స్ ఫోర్స్ జాబ్, ఈస్ దర్ ఎనీ పాసిబిలిటీ? ఎస్, రైట్? సో ఇక్కడ మీరు కొన్ని పాయింట్స్ మీరు ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సేల్స్ ఫోర్స్ లో మీరు నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు కూడా కనెక్ట్ విత్ ద సేల్స్ ఫోర్స్ ప్రొఫెషనల్స్. So if you are having Salesforce professionals in your circle, you have to connect with your Salesforce professionals. Recruiters తో కానీ, HR managers తో కానీ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉండండి, రైట్? అటెండ్ ఇండస్ట్రీ ఈవెంట్స్ కానీ, లేదా ఆన్లైన్ ఫారమ్స్ జరుగుతూ ఉంటాయి, Salesforce ఆన్లైన్ ఫారమ్స్. సో వాటిల్లో మీరు అటెండ్ అవుతూ ఉండండి. అండ్ యూ నీడ్ టు కీప్ ఆన్ యువర్ అప్డేటింగ్ యువర్ రెజ్యూమ్, ఓకే? అండ్ లింక్డ్ఇన్ లో కూడా ఎప్పుడు యాక్టివ్ గానే ఉండాలి. యూ నీడ్ టు హైలైట్ యువర్ సేల్స్ ఫోర్స్ స్కిల్స్, రైట్? మీరు అప్డేట్ ఇవాళ నేను ఒక టాపిక్ నేర్చుకున్నాను, సో ఆ టాపిక్ ని మీరు ఇమీడియట్ గా రెజ్యూమ్ లో అప్డేట్ చేయండి. సో సర్టిఫికేషన్స్ చేయండి, నెంబర్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఇంక్రీజ్ చేసుకోండి, రైట్? ఫ్రమ్ ద స్టార్టింగ్ లెవెల్లో ఉన్నారు, అడ్మిన్ సర్టిఫికేషన్స్ తో స్టార్ట్ చేయండి, రైట్? నెంబర్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి మనకి. సో PD1 చేసుకోండి, PD2 చేసుకోండి, అడ్మిన్ యాప్ బిల్డర్ చేసుకోండి, రైట్? ఇంకా మీరు క్లౌడ్ కన్సల్టెంట్స్ సర్టిఫికేట్స్ కావాలంటే సర్టిఫికేట్స్ చేసుకోండి. సో వీఆర్ హ్యావింగ్ ట్రైల్ హెడ్స్. సో ట్రైల్ హెడ్ మనకి సేల్స్ ఫోర్స్ ఎందుకు ఇస్తుంది, ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది? వీ నీడ్ టు కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ ఆన్ ద ట్రైల్ హెడ్, రైట్? సో దట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ డైలీ. యూ నీడ్ టు అప్గ్రేడ్ యువర్ స్కిల్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ప్రాక్టీసింగ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ద కామన్ సేల్స్ ఫోర్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. అండ్ వాళ్ళు అడుగుతున్న రెస్పాన్సెస్ అండ్ ప్రాక్టీస్ యువర్ రెస్పాన్స్. వాళ్ళు ఎలాంటి రెస్పాన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఓకే? సో యూ నీడ్ టు హ్యావ్ ఎ రియల్ టైమ్. మీ దగ్గర ఉన్న రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకున్నా, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీరు చేసినట్లయితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఓకేనా? సో ఎలాంటి లైక్ ఇన్ ఆర్డర్ టు ప్రిపేర్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి వచ్చేసరికి, నేను ఎలా ప్రిపేర్ అయితే నాకు సేల్స్ ఫోర్స్ లో నాకు ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా ఉంటాయి అనేది మెయిన్ క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ ఉంది ఇక్కడ, రైట్? సో ఒక స్పెషలైజ్డ్ ప్లాట్ఫామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన సేల్స్ ఫోర్స్ జాబ్స్ మీరు నా స్క్రీన్ షేర్ చేస్తా చూడండి. అట్ ప్రెసెంట్ మనకి బయట సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది. సో నేను జస్ట్ సేల్స్ ఫోర్స్ జాబ్స్
సెర్చ్ చేశాను ఇన్ ద గూగుల్‌లో. సో, ఇఫ్ యూ సీ హియర్ నంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ రైట్. సేల్స్ ఫోర్స్ డైరెక్ట్ కంపెనీస్‌లో ఉన్నాయి. సేల్స్ ఫోర్స్ కార్పొరేషన్స్ డైరెక్ట్ మన సేల్స్ ఫోర్స్ ఆఫీసెస్‌లో ఉన్నాయి. రైట్. ఇఫ్ యూ సీ హియర్ జస్ట్ దే హావ్ పోస్టెడ్ 19 అవర్స్ అగో. అంటే యెస్టర్‌డే దే హావ్ పోస్టెడ్ దిస్ పర్టిక్యులర్ జాబ్ హియర్. రైట్ ఇన్ హైదరాబాద్‌లో. సో, హైదరాబాద్ లొకేషన్‌లోను ఉన్నాయి. ఎస్ఎన్‌పి గ్లోబల్‌లో ఉన్నాయి. వర్చ్యూసాలో ఉన్నాయి. ఈపామ్ సిస్టమ్స్. సో, దీస్ ఆర్ ఆల్ నంబర్ జస్ట్ 1 డే బిఫోర్ ఓన్లీ ఇయన్నీ ఆపర్చునిటీస్ అన్నీ కూడా. 7 డేస్ రైట్. 21 అవర్స్ ఎగో. నంబర్ ఆఫ్ ఆపర్చునిటీ ఎన్‌టిటి డేటాలో ఉన్నాయి. సీనియర్ సేల్స్ ఫోర్స్ డెవలపర్‌కి. గాట్ ఇట్ రైట్. సో, ఇలా మనకి నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ పరంగా మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు. రైట్. ఎక్కడ మనం అప్లై చేయాలి? ఇటువంటి జాబ్స్ అని ఎలా నేను ఫైండ్ ఔట్ చేయాలి? ఇప్పుడు నేను చూపించినట్టుగా సేల్స్ ఫోర్స్ జాబ్స్. సో, లైక్ నౌకరీ సెర్చ్ చేయండి. ఇండీడ్‌లో ఉన్నాయి. రైట్. సో, ఇటువంటి వాటిలో మీ స్పెషలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి కదా! వీటిల్లో యూ నీడ్ టు లెవరేజ్ యువర్ పర్టిక్యులర్ రెజ్యూమ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫారమ్స్. ఓకే. సో, లింక్డ్ఇన్‌లో ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేస్తూనే ఉండండి. లింక్డ్ఇన్‌లో ఫాలో అప్ చేసుకుంటూనే ఉండండి. అండ్ డైరెక్ట్‌గా కంపెనీ వెబ్‌సైట్స్ ఉంటాయి మీకు. కంపెనీ వెబ్‌సైట్స్‌లో కెరియర్స్‌లోకి వెళ్ళండి. డైరెక్ట్‌లీ విజిట్ ద కెరియర్ సెక్షన్స్ ఇన్ ఎవ్రీ కంపెనీస్ దట్ ఏవైతే సేల్స్ ఫోర్స్ యూజ్ చేస్తున్నాయో. సో, ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్స్‌లో కెరియర్స్‌లోకి వెళ్ళి అక్కడ అప్‌లోడ్ చేయండి. రైట్. సో, డైరెక్ట్‌గా మీరు టెక్ మహీంద్రా కానీ, అసెంచర్ కానీ వాళ్ళ వెబ్‌సైట్స్‌లోకెళ్ళి కెరియర్స్‌లోకి వెళ్తే మీరు ఆపర్చునిటీస్ వస్తారు వాళ్ళు ఏమేమి ప్రెజెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయో అక్కడ మీరు అప్‌లోడ్ చేయండి. రైట్. నెట్వర్కింగ్ పెంచుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యూ నీడ్ టు కీప్ ఆన్ ఇంక్రీజింగ్ ద నెట్వర్కింగ్. సో, ఇండస్ట్రీ ఈవెంట్స్‌కి అటెండ్ అవుతూ ఉండండి. కాన్ఫరెన్సెస్‌కి అటెండ్ అవుతూ ఉండండి. మీటప్స్‌కి సేల్స్ ఫోర్స్ మీటప్స్ జరుగుతూ ఉంటాయి. వాటికి అటెండ్ అవుతూ ఉండండి. సేల్స్ ఫోర్స్ ప్రొఫెషనల్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. రైట్. సో, ఇక్కడ రైట్. అండ్ ఇక్కడ మనకి ఎలాంటి క్వెషన్స్ ప్రిపేర్ అవుతూ ఉండాలి. యూ నీడ్ టు అండర్‌స్టాండ్ ద సేల్స్ ఫోర్స్ బేసిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, దానికోసం మనం ఫ్రీ సేల్స్ ఫోర్స్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. జీరో టు హీరో ఫ్రీ సేల్స్ ఫోర్స్ ట్రైనింగ్ ఉంది మన ఛానెల్‌లో. సో, ఒకసారి మన ఛానెల్‌కి వెళ్లి చూడండి. సో, యాస్ ఆఫ్ నౌ అడ్మిన్ కాన్సెప్ట్స్ కంప్లీట్ అయ్యాయి. సో, అట్ ప్రెజెంట్ వి ఆర్ ఫాలోయింగ్ ఆన్ ద ఆటోమేషన్ టాపిక్స్ లైక్ ఫ్లోస్. సో, కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ దోస్ బేసిక్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఫ్రమ్ జీరో. అసలు నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు సేల్స్ ఫోర్స్‌లో అనుకున్నప్పుడు కూడా యెస్, ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ యూ కెన్ ప్రాక్టీస్ దేర్. రైట్. యూ నీడ్ టు హైలైట్ యువర్ స్కిల్స్. మీరు ప్రాక్టీస్ చేశారో ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి ప్రతీదీ కూడా మీ స్కిల్స్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటూనే ఉండండి. అండ్ ఏవైతే మీరు నేర్చుకున్నారో అవన్నీ మీ రెజ్యూమ్స్‌లో అప్డేట్ చేయండి. రైట్. పర్టిక్యులర్ మీ ఫారమ్స్ అన్నిట్లో అప్డేట్ చేస్తే ఓకే. ఎవరైతే రిక్రూటర్ చేసుకుంటున్నారో రిక్రూటర్స్‌కి మీ యొక్క స్కిల్స్ అనేది హైలైట్ అవుతూనే ఉంటాయి. ఓకే. సో, టెక్నికల్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో యూ నీడ్ టు ప్రాక్టీస్ ద టెక్నికల్ క్వెషన్స్. సో, ఐదర్ కాన్ఫిగరేషన్‌లో అవనియండి, కస్టమైజేషన్‌లో అవనియండి, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవేమి ఉన్నాయి సేల్స్ ఫోర్స్‌లో ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటే ఉండండి. ఓకే. సో, హౌ టు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానియండి, టీమ్ వర్క్ ఎలా ఉంటుంది, రైట్? ఇవన్నీ జనరల్‌గా అడిగే క్వెషన్స్. సో, వీటన్నిటిలో మీరు స్టెప్ బై స్టెప్ అప్‌గ్రేడ్ చేసుకుంటానే వెళ్తే ఈవెన్ థో దే ఆర్ లే ఆఫ్స్, వి ఆర్ హావింగ్ ది బెస్ట్ ఆపర్చునిటీస్ బికాస్ ద సేల్స్‌ఫోర్స్ ఈస్ ద లీడింగ్ నంబర్ 1 సీఆర్ఎం ఇన్ ద వరల్డ్. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, నంబర్ 1 సీఆర్ఎం ఇన్ ద వరల్డ్. రైట్? So, you need to keep on upgrading your skills. Okay? So, signing off for today. So, keep following this channel for the latest updates. Thank you.